సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. డ్యాన్స్ షోలు అనేది చాలా డిఫికల్ట్. దెబ్బలు తగలడం కానీ ఇది తగడం చాలా ఫుల్ డ్రైన్ అయిపోతుంది. అలాంటి ఇష్యూస్ ఏమైనా అవుతున్నాయా? ఇబ్బంది పడుతున్నావా? అవుతున్నాయా అన్న? ఇంకా ప్రెసెంట్ ఇప్పుడు స్టార్టింగే కాబట్టి లాస్ట్ షో చేసినప్పుడు ఇదే హాల్లో నా ఫేస్ మొత్తం ఇక్కడ నుంచి సంకేత చేస్తున్నప్పుడు ఇక్కడ నుంచి కిందకి పడితే నా ఫేస్ ఇట్లా అయ్యి ల్యాప్టాప్ లాగా నా బాడీ అటు వెళ్ళి ఇటు వచ్చింది. బౌన్స్ ఫినాలేకి 4-5 days ముందు 3 weeks బెడ్ రెస్ట్ ఉన్నారు. ఇంజెక్షన్స్ చేయించుకొని ఖచ్చితంగా వచ్చారు. ఇప్పుడు ఓకే. ప్రెసెంట్ ఇప్పటివరకు అయితే ఏం పడలేదు. ఫ్యూచర్లో పడతా ఫర్ షూర్. అంత హెవీగా ఏమి ఉండట్లేదు కదా ఇప్పుడు. అంటే ఫస్ట్ 2 episodes అంత హెవీగా చేయాల. ఫస్ట్ లవ్ సాంగ్ చేసాం, తర్వాత ఒక ప్రెగ్నెన్సీ యాక్ట్ చేసాం, దాంట్లో ఏం పెద్దగా లేదు. ఇప్పుడు ఒకటి అమ్మవారి థీమ్ చేస్తున్నాము, దాంట్లో హెవీ డాన్స్ ఉంది. అండ్ ఇప్పుడు పుష్పాది కూడా ఫుల్ హెవీ. బీబీ జోడి నార్మల్గా పాయింట్స్ ప్రకారంగా వెళ్తుంది, కంటెస్టెంట్ పాయింట్స్ ఇచ్చే ప్రకారంగా పోతుంది. అంటే ఇందులో ఒకరిని దించడానికి ఇంకా పాయింట్స్ ఇవ్వడం అలాంటివి జరుగుతాయి? జరిగింది, చెప్తాను, ఆన్ చేసుకో. చెప్పు. మాకే జరిగింది. ఫస్ట్ యాక్ట్లో యూజువలీ ఫస్ట్ ఎపిసోడ్స్లో మనం ఏంటి, సర్లే ఎంత తప్పులు చేసినా కూడా ఫస్ట్ ఎపిసోడ్ కదా అని వదిలేస్తాం కదా. నైని పవని వాళ్ళ యాక్ట్లో అయితే నైని పవని పడిపోయింది, సాయి శ్రీనివాస్ మర్చిపోయాడు. ఇవన్నీ చూసినా కూడా మేము మీట్ ఇచ్చాం. సర్లే ఫస్ట్ కదా, ఫస్ట్ ఎపిసోడ్లో అంత హెవీ కాంపిటీషన్ ఎందుకు లేని ఊరు ఇచ్చాం. మా థర్డ్ పర్ఫార్మెన్స్ మాకు 6 ఇచ్చింది. ఫస్ట్ ఎపిసోడ్లోనే 6. దేనికి అంటే ఎనర్జీ, అర్జున్ కళ్యాణ్ ఎక్స్ప్రెషన్స్ లేవని ఇచ్చింది. మళ్ళీ యాక్ట్ చాలా నీట్గా ఉంది, క్యూట్గా ఉంది, క్లీన్గా ఉంది, ఒక్క ఫంబుల్ అవ్వలా 6 ఇచ్చింది. స్ట్రాటజీ. జడ్జెస్ ఏమన్నా? జడ్జెస్ కూడా మార్క్స్ తక్కువ ఇచ్చారు. అంటే వాళ్ళకి ఒక ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు అర్జున్ కళ్యాణ్ బీబీ జోడీ 1లో top 3, నేను బీబీ జోడీలో top 4, సూపర్ జోడీలో గెలిచి శ్రీదేవి గారు దగ్గర నుంచి చూశారు. వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ ఉండిపోయి ఫస్ట్ మేము స్లో సాంగ్ చేసామని చెప్పి ఇది మీ లెవెల్ కాదు, వి నో వాట్ యువర్ లెవెల్ ఇస్ అని చెప్పి మార్క్స్ తగ్గిస్తారు. ఆ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, నీట్ ఉంది, క్యూట్ ఉంది, అసలు ఒక్క మిస్టేక్ చేయలేదు, ఏం చేయలేదు. జస్ట్ ఎనర్జీ డ్రాప్. అర్జున్ అసలు కంప్లీట్ ఎనర్జీ డ్రాప్ అయింది. బట్ ఎనర్జీ డ్రాప్ అయ్యిన దాని పాయింట్తో పోల్చుకుంటే వేరే వాళ్ళు ఫంబుల్ అయ్యి స్టెప్పులు మర్చిపోయి ఒక లిఫ్ట్లో పడిపోయి ఇవి ఎక్కువ ఇది ఎక్కువ చెప్పు. అదేలే ఎక్కువ. అది ఎగరేసి ఇలాగేసి ఇసుక ఇలా వచ్చి స్టార్టింగ్ ఎపిసోడే మీది, ఫస్ట్ ఎపిసోడే. ఆ ఎపిసోడ్తో స్టార్ట్ చేసి అంత బీభత్సంగా అర్జున్ నన్ను ఎత్తుకోలేకపోతున్నాడు. అంత వెయిట్ ఉన్నావా? అవును, పెరిగి అప్పుడు సంకేత్ నిన్ను కూడా ఎత్తుకొని ఇట్లా వేసి ఇట్లా అంటాడు. అవును కదా, నిన్ను అలాగే అర్జున్ ఎత్తుకోలేకపోతున్నాడు. అయ్యో పాపం ప్రొడక్షన్ ఫుడ్ బాగా పడినట్టుంది అర్జున్. పొట్టొచ్చింది అర్జున్. నో, ఐఎమ్ నాట్ బాడీ షేమింగ్, ఎందుకంటే నాకు కూడా పొట్టొచ్చింది కాబట్టి. ఓకే, డిస్క్లైమర్. మళ్ళీ దీని కింద కమెంట్లు వస్తాయి, బాడీ షేమ్ చేస్తున్నావు నువ్వు అని. నన్ను నేనే బాడీ షేమ్ చేసుకుంటే నాకు కూడా పొట్టొచ్చింది. ఓకే, సేఫ్ కాదు, నిజంగా చెప్తున్నా. నేను వెయిట్ గెయిన్ అయ్యా. యష్మికి నీకు ఎలా పరిచయం సత్యం? నాకు యష్మి ఎప్పటి నుంచి 6-7 years నుంచి తెలుసు. కానీ మధ్యలో మీరు మాట్లాడుకోలేదు ఎందుకు? అంటే ప్రతి రిలేషన్ నువ్వు కెమెరా ముందు చూపించుకోవాలని లేదు. నేను బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే ఫస్ట్ న్యూ ఇయర్ ఎవరితో చేసుకున్నా అనుకున్నారు? యష్మితో చేసుకున్నారు. ఆ ఫొటోస్ బయటకు వచ్చినాయా? నేను యష్మిని కలుస్తూనే ఉంటాను. కానీ ఈ మధ్య వస్తున్నాయి కదా ఫొటోస్ బాగా. ఈ మధ్య మేము ఫోటోలు దిగుతున్నాం. అప్పుడు కూడా దిగాము. అప్పుడు ఎట్లా నైట్ డ్రెస్లు వేసుకొని పిచ్చి మొహల్లాగా ఇంట్లో కూర్చున్న ఫోటోలు మేము అప్లోడ్ చేసుకోలేము కదా. అండ్ యష్మి ఇది వరకు బెంగళూరులో ఎక్కువ ఉండేది. సో మేము ఫోన్లో కాంటాక్ట్లో ఉండేవాళ్ళం. కానీ యష్మి నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్. నాకు నేను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి యష్మి ఫ్రెండ్ నాకు. ఓకే, ఈ మధ్య ఏమైనా ఫ్రెండ్షిప్ మారడం అలా ఏమైనా ఏమైనా జంబులు కొత్త ఫ్రెండ్స్తో తిరగడం అలా? నేను అసలు ఎవరితోనూ మాట్లాడలేదు, ఎవరితోనూ తిరగట్లేదు. ఎందుకు? జస్ట్ ఫర్ చేంజ్. అంటే మై ఆరా ఇస్ గెటింగ్ డిస్టర్బ్డ్. అంటే నేను కెరియర్ మీద కన్నా పనుల మీద కన్నా ఫోకస్ వేరే వాటి మీద ఎక్కువ అవుతుందని చెప్పి బయట తిరగడం ఇవన్నీ ఎక్కువ అయిపోతుంది. అంటే అది అలవాటు అయిపోవడం వల్ల ఇప్పుడు ఎవరికన్నా ఒక ఎంజాయ్మెంట్ అలవాటు అయిందంటే ఎంజాయ్మెంటే కావాలి, వర్క్ మీద సెకండరీ ఆప్షన్. నాకు వర్క్ సెకండరీ ఆప్షన్ వెళ్ళడం ఇష్టం లేదు. వర్క్ ఇస్ మై ప్రైమరీ. తర్వాత నువ్వు ఏదైనా చేసుకో. అంటే ఎందుకంటే స్టార్టింగ్లో గీతుతో ఎక్కువ కనిపించేదాన్ని. ఈ మధ్య గీతుతో కనిపించడం మానేసావు. ఎందుకంటే గీతు కూడా స్టోరీలు పెట్టేది. అవును, స్టోరీలు పెట్టేది వీళ్ళందరితో తిరిగి. అసలు గీతుతో కూడా తిరగడం మానేసావు. ఏంటి చేంజ్ చేసావా? ఫ్రెండ్స్ చేంజ్ అయితే చేయలేదు. అది చెప్తున్నాను కదా, ఎంజాయ్మెంట్ ఎక్కువైపోయింది. నేను కెరియర్ మీద ఓకేలే ఆ మైండ్ సెట్ నాకే నచ్చట్లేదు. అండ్
గీతు చుట్టుపక్కల ఉండే వాళ్ళ ఎనర్జీ కొంచెం డిఫరెంట్గా ఉండడం వల్ల ఏమో నా పర్సనల్గా నాకు సెట్ అవ్వదు అనిపించింది. గీతు స్టిల్ మై గుడ్ ఫ్రెండ్, యూ టాక్, బట్ ఐఎమ్ నాట్ హ్యాంగింగ్ అవుట్ మచ్. అంత ఇన్వాల్వ్ అవ్వట్లేదు ఎక్కువ. ఓకే, ఎందుకంటే వెనకమాల వాళ్ళకి దే హ్యావ్ సంబడి వాళ్ళు చూసుకున్న దానికి. నాకు నేను చూసుకోవాలి, నాతో పాటు నన్ను నమ్ముకొని ఇంకా ఇద్దరు ఉన్నారు నాతో పాటు, మా మమ్మీ డాడీ. సో దిస్ ఇస్ ద టైం. ఈ ఏజ్లోనే ఏమైనా చేసుకుంటే, ఎందుకంటే ఏజ్ అయిపోయిన తర్వాత ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఇండస్ట్రీలో ఎన్ని రోజులు ఉంటాను నాకు తెలియదు. సో ఇప్పుడు నా ఎంజాయ్మెంట్ కోసం నేను మా మమ్మీ డాడీని తక్కువ చూసుకోవడం నాకు నచ్చదు. నేను పని చేస్తేనే నాకు డబ్బులు వస్తాయి. సో ప్రదీప్తో చాలా షోస్ చేసావు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ షోస్. అంటే ఇంకొకటి, ప్రదీప్ షోలో నీకు ఒకసారి ఫేమ్ కూడా వచ్చింది, ప్రదీప్ షో కదా. మళ్ళీ ఇప్పుడు ప్రదీప్తో చేస్తున్నావు అంటే ఎలా ఉంది? నాకెందుకు లాస్ట్ టైం శ్రీముఖి చేసినప్పుడు అంత హైప్ ఉందా అని అనిపిస్తుంది. ఏంటి అంటే మనకి శ్రీముఖి చూసి 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 అలవాటు అయిపోయింది. ఇప్పుడు అది శ్రీముఖియా ప్రదీప్ అని తీసి పక్కన పెట్టేస్తే శ్రీముఖిని చూసి అలవాటు అయిపోయింది. శ్రీముఖి ఏంటి మనకి ఈ పుల్లలు పెట్టడం ఇవన్నీ బాగా చేస్తుంది, నిజంగా బాగా చేస్తుంది. కంటెంట్ ఫ్లోలో తీసుకెళ్ళిపోద్ది శ్రీముఖి. ప్రదీప్ ఏంటి, ప్రదీప్ ఒక టైప్ ఆఫ్ జోనర్, నవ్విస్తాడు, ఒకళ్ళు హర్ట్ అవ్వకుండా చేస్తాడు. పుల్లలు పెట్టలే ఇప్పటివరకు నేను ఏ షోలో ప్రదీప్ అట్లా చేయడం చూడలేదు. సో ఈ షోలో చేస్తాడేమో చూడాలి. అది ఎందుకంటే అలవాటు అయింది మేబీ శ్రీముఖి. అండ్ ప్రదీప్ కూడా కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ వచ్చాడు. ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా అని? కొంచెం కనిపిస్తుంది కదా, అంటే అది తనలో డిఫరెన్స్ ఏం లేకపోవచ్చు, బట్ మనకి యాజ్ అన్ ఆడియన్స్ గా నేను ప్రదీప్కి చాలా పెద్ద ఫ్యాన్. సో అప్పుడున్న ప్రదీప్ ఇప్పుడు కనిపించట్లేదే అని ఒక చిన్న డిసప్పాయింట్ ఉంది కదా. ఎందుకంటే నీకు ఫ్యాన్ అంటే మాత్రం తెలుసు కదా నాకు, నీ ఫ్యాన్స్ నువ్వు ఎలా ట్రీట్ చేస్తావు. ఇన్స్టాలో బ్లాగులు పెట్టుకునేదాకా తీసుకుని వస్తావు కాబట్టి ప్రదీప్ బ్లాగ్ చేయలే కదా. లేదు, ప్రదీప్ is a good friend. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.